కాదు ఇప్పుడు పంచుకున్నా కూడా అయిపోయేది కదా, పంచుకున్నా ఎవరు బాగా వాళ్ళు ఉంచుకునేది. అట్లయినా పంచుకోలేదు, మనం ఉంచిన ఏం ఫలితం? సరే, ఇదే మీ ప్లేస్లో నేను ఇట్లా మట్టి తీపిస్తే మీరు ఆగటోలేనా? మీరు ఊగటోలేనా? ఇంట్లో వేసి తాళం వేసి కొట్టటోళ్ళు ఇంకా మీరు, నేను తప్పు చేసి ఉంటే. అంటే మీరు ఇంత తప్పు చేసినా కూడా నేను కొట్టట్లేదు అంటే నా బలగం లేదు. నేను ఒక ఇజ్జత్తో బతుకుతున్నాను సార్, ఒక ఇళ్ళతో బతికాను మనిషిని సార్. నేను బయటికి పోతే 100 మంది నమస్కారం పెడతారు సార్ నన్ను చూసి. అటప్పుడు నువ్వే నన్ను కొట్టుతూ ఉంటే 10 మందిలో నాకు ఏం వాల్యూ ఉంటుంది? కాయని కనబడతా నేనైతే బతకనండి, నేను బతుకుతాను. మీరందరూ వచ్చారు కదా, మళ్ళీ దెబ్బలే. ఎవడైనా నీ మీద చెయ్యి వేస్తే వాడు మళ్ళీ తండలే కాదు కదా, ఎక్కడ ఉండకుండా కాదు. ఓకేనా? నమస్కారం సార్, నా పేరు రవి, సూర్యాపేట జిల్లా చిన్నెమల మండలం మొన్ననాయకండ. ఇది నా ఇల్లు. నా పేరు మీద 15 గుంటల భూమి ఉంది సార్. ఆ భూముల నుంచి మా బాబాయ్ వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళు, మా డాడీ వాళ్ళు, 3 అన్న తమ్ములు వాళ్ళు, అందులో నుంచి మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే అందులో పెట్టడానికి అని గుంటున్నర అది ల్యాండ్ అట్నే ఫ్రీగా వదిలిపెట్టినాము సార్ అప్పు గతంలో. అయితే 3-4 సార్లు అందులో మట్టి ఎత్తి మా బాబాయ్ కొడుకులు మట్టి ఎత్తి అమ్మేస్తుంటే నేను పోయి అడిగిన 2-3 సార్లు, భయం లేదు రవి, ఇప్పటి నుంచి ఏం తీయను, ఇప్పటి నుంచి ఏం అమ్ముకోను అని చెప్పిండు. మళ్ళీ ఒకసారి అట్నే జరిగింది. అయితే నిన్న కూడా అట్లా అమ్ముకున్నాడని నేను పోగానే నేను పిలిచి అడిగిన పెద్ద మనుషుల కాడ అడిగితే ఎంద్రాలు అంజడగా నువ్వు ఇంటికి రారా అని చెప్పి పెద్ద మనుషులు ఇంటి కాడ నుంచి నేను ఇంటి కాడ వస్తున్నాను. అయితే రోడ్డు మీద వాళ్ళు కనిపెట్టుకొని భార్యాభర్తలు వాళ్ళ అమ్మ నాన్న అందరు కలిసి మా భార్యకు మాకు విచిత్రంగా కొట్టిరు సార్. తండ్రులు సాక్ష్యం చెప్పాలంటే వద్దురనైనా మేము చెప్పాం, వాళ్ళతో ఎవరు మాట పడతారు అంటారు. మరి తండ్రులు సపోర్టింగ్ ఉండరు. అయితే ఎవరు, మా అమ్మ నాన్న మాకు తోడు ఇంకా ఎవరు లేరు, మాకు సపోర్ట్ ఎవరు? డిఎస్పీ సార్, సిఐ సార్, ఎస్ఐ సార్, ఎస్పీ సార్, మీరే నా తోడని మీ కాలు పట్టుకొని చెప్తున్నాను. ఈ కేసుకి మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలని, మా కాపాడుకోవాలి కానీ కోరుతున్నాను సార్. ఇంకోటి ఏంటంటే పిల్లలు సాక్షిగా చెప్తున్నా సార్, దీంతో 3వ సారి దెబ్బలు కొట్టించారు. భయపడ్డా సార్ నేను. కాబట్టి ఇక్కడ ఉన్న 15 గుంటలు కూడా అమ్ముకొని ఎక్కడపై దూరంగా పోయి బతుక్కోవాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళకి చట్టం ప్రకారంగా అది ఏదంటారు సార్, చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. దాడిని వికలాంగుడైన రవిపై జరిగిన దాడిని ఖండిద్దాం. రవిపై జరిగిన దాడిని వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత, వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత. రవిపై జరిగిన దాడిని వెంటనే ఖండించాలి. రవిపై